జర్మనీ నాజీ నియంత హిట్లర్ తన ప్రత్యర్థులందరినీ ఊచకోత కోసాడనడానికి సాక్ష్యం ఏంటి? ఇది తాజాగా అరబ్ దేశమైనటువంటి సిరియా అధ్యక్షుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. అదంతా కల్పిత లెక్కలు అన్నటువంటిది. అంటే ఆ రోజున హిట్లర్ చేసినటువంటి ఊచకోతలకు ఆధారాలు ఏమీ లేవు అన్నటువంటిది. అంటే ఈ అరబ్ దేశాలు, చైనా, రష్యా ఇవన్నీ కూడా వ్యక్తి పాలిత దేశాలు. అంటే అవతల ప్రత్యర్థులు ఉండరు, ప్రతిపక్షం ఉండదు, ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఉంటాయి అంతే, ఎక్స్టర్నల్ ఫైట్స్ ఏం లేవు. కాబట్టి అక్కడ వాళ్ళు ఓట్ల కోసం చూసుకోవాల్సిన పనేం లేదు. తమని తాము చక్రవర్తులుగా చూపించుకుంటారు. అక్కడ పేరుకి ప్రజాస్వామ్యం కోసం అన్నట్టుగా ఓ ఎన్నికలు పెట్టినట్టు నటిస్తుంటారు. వీళ్ళందరూ ఇప్పుడు నియంతల్ని సమర్థించడం వెనకాల ఉన్నది వీళ్ళే నియంతలు కాబట్టి. ఓ జిన్పింగ్, ఓ పుతిన్, ఇప్పుడు సిరియా అధ్యక్షుడు, ఓ సౌదీ అరేబియా రాజు, వీళ్ళందరూ ఏంటి? నియంతలే. తమ దేశాల్లో ఉన్నటువంటి తమకి అడ్డుపెట్టే వాళ్ళని లేపేస్తారు, లేకపోతే కనబడకుండా చేస్తారు, మాయం చేస్తారు. రెండో పక్కన తాము ఆ రాజ్యపు సింహాసనాలు ఎక్కుతారు. చివరికి హిట్లర్ చేసిన దానికి ఆధారాలు లేవని ప్రకటించడం ద్వారా అమెరికా, యూరప్ దేశాలకు కొత్త సందేశం, సంకేతం ఇస్తున్నాడు ఆయన.